శ్రావణ మాసాలలో కార్తీక మాసాలలో ఎవరు నాన్ వెజ్ తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం వెజ్తో చేసిన ఎగ్ కర్రీ తయారు చేసే విధానం చూసేయండి. ముందుగా పన్నీర్ తీసుకొని బాగా తురుముకోండి. తర్వాత 2 ఉడకబెట్టిన ఆలుగడ్డలు తీసుకొని అవి కూడా తురుముకోండి. ఉప్పు వేసుకొని మెత్తగా కలుపుకోండి. దాంట్లో ఒక చిన్న పాటు తీసుకొని కొంచెం పసుపు వేసుకునేసి దాన్ని చిన్న రౌండ్గా బాల్ చేసుకోండి. ఇది వచ్చేసి ఎగ్లో ఉండే ఎల్లో అనమాట. తర్వాత ఉన్న దాంట్లో మనం కొంచెం అంటే ఫస్ట్ తీసుకున్న దానికంటే కొంచెం పెద్దగా తీసుకునేసి ఆ ఎల్లో అనేది లోపల పెట్టి ఎగ్ షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి. దాన్ని ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకొని రెడ్గా అయ్యాక పక్కన తీసుకోవాలి. అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ పేస్టు, అల్లం పేస్టు, కరివేపాకు వేసుకోండి. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని అవి మగ్గిన తర్వాత మనం టమాటో ప్యూరీ వేసుకొని అది కూడా మగ్గాక కారం వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. అది మగ్గిన తర్వాత కసూరి మెంతి, కొంచెం గరం మసాలా వేసుకోండి. 2 మినిట్స్ ముందు ఆపుతామనగా మనం చేసి పక్కన పెట్టుకున్న రౌండ్ ఎగ్స్ వేసుకోండి. ఆ తర్వాత ఆపుకోండి, లేకుంటే అవి కూడా కరిగిపోతాయండి వేడికి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.